ఆదివారం సెలవు రోజుకు స్నేహితుల దినోత్సవం తోడవడంతో యువతీ యువకుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆటపాటలతో ఆదివారాన్ని ఆనందవారంగా మార్చేశారు. వీరికి ప్రభుత్వ సహాయ సహకారాలు తోడవడంతో తమలో దాగి ఉన్న ప్రతిభను 10 మంది ముందు ప్రదర్శించారు. నెల్లూరులో ఆనంద ఆదివారం ఉత్సాహంగా సాగింది. యువతీ యువకుల కేరింతలకు నగరంలోని ఎన్టీఆర్ పార్క్ ప్రాంగణం మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, మేయర్ అజిత్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని మరింత ఉత్సాహపరిచారు. పూణే నుంచి వచ్చిన కళాకారులు నృత్యాలతో అలరించారు. యువతీ యువకులతో పాటు పెద్దలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. కర్నూలులోనూ ఆనందాదివారం కోలాహలంగా సాగింది. పాత పురపాలక కార్యాలయం వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు. యోగా, ఏరోబిక్ విన్యాసాలతో పాటు సినీ గీతాలకు నృత్యాలు చేశారు. గుంటూరులోని లక్ష్మీపురం కూడలిలో నిర్వహించిన ఆనంద ఆదివారానికి విశేష స్పందన లభించింది. కళాశాలలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున యువతీ యువకులు తరలివచ్చారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహకారం ఉండాలంటూ చేసిన ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని కదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్ను ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్ను ప్రేమించావని. రాజమహేంద్రవరంలో ఆనంద ఆదివారం ఉల్లాసంగా సాగింది. పుష్కరఘాట్లో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు నృత్యాలతో అలరించారు. స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని ఆడిపాడారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిర్వహించిన ఆనంద ఆదివారం ఆకట్టుకుంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో ముందుగా గిరిజన విద్యార్థులు 5K రన్ నిర్వహించారు. అనంతరం జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో యువత ఆడిపాడింది. ఎమ్మెల్యే చిరంజీవులు, ఎమ్మెల్సీ జగదీష్తో పాటు అధికారులు నృత్యాలతో యువతను ఉత్తేజపరిచారు.